నమస్తే జీవీఆర్సీ వార్తలకు స్వాగతం. 1, 27, 28 వార్డుల్లో కూటమి పాలనలో రెండేళ్ల నమ్మకం కార్యక్రమం. అంబేద్కర్ కోసం జిల్లా రామచంద్రపురం పట్టణంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని కార్మిక మంత్రి సుభాష్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. దీనిలో భాగంగా మంత్రి సుభాష్ బుధవారం 1, 27, 28 వార్డులలో విస్తృతంగా పర్యటించారు. ఈ రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నష్టాల్లోకి నెట్టింది అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవిల్లి శివ, గరికపాటి సూర్యనారాయణ, దగ్గేటి గౌరీ శంకర్, కట్టా నాగేశ్వరరావు, మెడిశెట్టి సూర్యనారాయణ, కడియాల రాఘవన్, పదం మూర్తి, నారపురెడ్డి బలరాం, అల్లం శ్రీనివాస్, యేసుదాసు, దిగుమర్తి వీరబాబు, వాసంశెట్టి చంద్రశేఖర్, కుడుపూడి ఫణితేజ, పొనకల చంటి, గుబ్బాల వెంకటరమణారెడ్డి, రెడ్డి సురేష్, బుర్రెంకల మంగతయారు తదితరులు ఆయా వార్డుల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆవిడ కూడా ఒకటి ఉండే, మీరు సార్కం కూడా ఉండే, ఆవిడ కూడా ఇస్తారు పాంప్లెట్. అది కదమ్మా, అడగండి ఒకసారి. ప్రభుత్వ పాలన వీళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు? అమ్మఒడి వచ్చింది, తల్లి పొందన వచ్చిందా? ఎంతమంది ఇద్దరికి వచ్చింది కదా? ఎలా ఉంది ప్రభుత్వ పాలన? బస్సు ప్రయాణం చేసావా? ఎలా ఉంది బస్సు ప్రయాణం? ఫ్రీగానే ఏం లేదు కదా? సిలిండర్ 3 వస్తున్నాయి. ఎందుకు రాలేదు 3? ఈ రాష్ట్రంలో నిజం నిలకడగా వెళ్తుంటే అబద్ధం పరిగెడుతూ వెళ్తా ఉంది. అయినప్పటికీ అంతిమంగా గెలిచేది ఎప్పుడూ కూడా నిజమే. నిలకడగా వెళ్ళినా విజయం పొందేది నిజమే. కాబట్టి ఈరోజు ఆ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడుల్ని ఏదో రకంగా విషం జమ్మాలనే ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ, గొడ్ల పార్టీ. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయినప్పటికీ గొడ్ల పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తుల రోజుకి 18 గంటలు పనిచేస్తూ మరి ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా ఇటు భావితరాల భవిష్యత్తు అంతా కూడా, రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా భావితరాల మీద ఆధారపడి ఉంది, యువత మీద ఆధారపడి ఉంది. గత 5 ఏళ్ళు యువతని గంజాయి వైపు, నకిలీ మద్యం వైపు నెట్టి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే ఎక్కడ కూడా పెట్టుబడులు రానివ్వలేదు. ఉన్న పెట్టుబడులను కూడా బయటికి గెట్టేశారు. సో ఇటు నిరుద్యోగ సమస్య, ఇటు చదువులు సరిగ్గా లేక పాఠశాలని మొత్తం రంగులు వేసి మాత్రం వదిలేశారు. మరి ఈ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు విద్యా వ్యవస్థలో మంత్రివర్యులు నారా లోకేష్ గారు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి, అదేవిధంగా అనేక పెట్టుబడులను తీసుకుని వచ్చి ఈరోజు అందరికీ కూడా మరి గుండెల మీద చేసుకుని పడుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పక్షపాతి తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్డీఏ కూటమి 3 సిలిండర్లు కానీ, సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే తల్లికి వందనం కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఈ తల్లికి వందనం ఇవ్వటం కానీ, అలాగే స్త్రీశక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి పరిస్థితిలోకి ఉండాలని చెప్పి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ అనేది ముందుకు తీసుకుని వస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము డోర్ టు డోర్ ఈ 2 సంవత్సరాలు ఏం చేసామని వివరించడానికి వెళ్తుంటే పూర్తిగా సోషల్ మీడియా యాక్టివ్ అయిన తరుణంలో అందరూ కూడా తమ ఆశీస్సులు మాకు అందిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్,
ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళాలంటే ఈ ప్రభుత్వం ఇంకో 15 ఏళ్ళు కొనసాగవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని ప్రజలే వివరిస్తూ ఉన్నారు. ఏదైతే గత 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అని వచ్చారో ఒక్క ఛాన్స్ వల్ల రాష్ట్రం ఎంత వెనకబడిందో, ఇటు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఎంత వెనకబడిందో ప్రజలు చూశారు. ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే 5 ఏళ్ల పాలన చూసి ఆ 151లోంచి 5 తీసి 11కి పరిమితం చేశారు. అయినప్పటికీ వీళ్ళకి బుద్ధి లేకుండా ఇంకా గత 5 ఏళ్ళలో మేము ఏం చేసామని చెప్పుకోవడం మానేశారు. రాబోయే కాలంలో మేము ఏం చేస్తాం ఒకవేళ వస్తాయని మాత్రం చెప్పడం మానేశారు. వాళ్ళు చెప్పేదల్లా ఏంటయ్యా అంటే మేము వస్తే రాపరాపా నరికేస్తాం, మేము వస్తే గొడ్డలు తీసి నిలబెడతాం అధికారులనే చెప్తా ఉన్నారు. ఇది సిగ్గుసేటు. ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి నిత్యం మా అధినాయకులు ఎప్పుడు ప్రజల్లోనే ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఎప్పుడు నిత్యం గ్రీవెన్స్ నిర్వహించండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళు అడుగు జోడలను నడుస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా చూడబోతా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. థ్యాంక్ యూ.